హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈ వీడియో వచ్చేసి క్యారెట్ బీట్రూట్ ఫ్రై నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. చూడండి, నేను ముందుగానే బీట్రూట్లు ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. బీట్రూట్కి ఆయిల్ ఎక్కువ పట్టదండి, ఆయిల్ కొంచెం తక్కువే పడుతుంది. నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో నేను పోపు దినుసులన్నీ కూడా కలిపి వేసేసాను. దీంట్లోనే 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అన్నీ కూడా వేసి కొంచెం దోరగా వేపుకుంటాను. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే చూడండి. అవి కొంచెం వేగిన తర్వాత నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా 2 వేసేసి ఫ్రై చేసుకుంటాను. బాగా వేగనవసరం లేదండి, కొంచెం లైట్గా వేపుకుంటాను. కొంచెం లైట్గా వేగిన తర్వాత చూడండి, నేను దీంట్లో కొంచెం లైట్గా ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని పచ్చివాసన పోయే వరకు నేను వేపుకుంటున్నాను. కొంచెం తీగా ఉంటుంది కదండి, తీపిదనం పోవటానికి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చూడండి, పచ్చివాసన పోయే వరకు వేపుకొని దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను కూడా వేసేసి వేపుకుంటాను. కొంచెం అంతా కలిసే వరకు కలుపుకొని ప్లేట్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో నేను కొంచెం పసుపు, సాల్ట్ వేసేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటాను. చక్కగా ఆ సాల్ట్తో ముక్క అనేది ఉడికిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసుకుంటే ముక్క అంతా కూడా చక్కగా సాల్ట్తో ఉన్న వాటర్తో మొత్తం ఉడికిపోతుంది మెత్తగా. చూడండి, దీంట్లోనే నేను కొంచెం ఉడికిన తర్వాత తగినంత కారం తీసుకుంటున్నాను, అంటే 1 స్పూన్ తీసుకున్నాను. మొత్తం కూడా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టేస్తే చక్కగా ముక్క అంతా కూడా ఉడికిపోతుంది. మనకి గరిటెతో ప్లేట్ తీసి గరిటెతో ఇలా ముక్క చిదిపితే కర్రీ అనేది ముక్క అనేది ఉడికిందో లేదో తెలుస్తుంది. చూడండి, చక్కగా అయితే రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్లో కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చక్కగా బీట్రూట్ కర్రీ చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్, కర్రీ అంతా చక్కగా రెడీ అయిపోయింది. దీంట్లో నేను కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి ప్లేట్ పెట్టేసేస్తున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని తీసేస్తున్నాను. చూడండి, చక్కగా కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది.
నేను వేరే గిన్నెలో అయితే తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతే, చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.